అయితే రాజస్థాన్ లో వర్క్ చేస్తున్నారు సార్. దాని సొల్యూషన్ ఏంటి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దాంట్లో వీడియో సపరేట్ మీరు చెప్తే అందరూ వింటారు, దాని ప్రకారం సార్ ఇప్పుడు సివిల్ వర్క్స్ వరకు అన్ని స్టార్ట్ అయిపోయాయి సార్. దాంట్లో కొన్ని కంప్లీటెడ్, కొన్ని మాత్రం అండర్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. కరెక్టేనా? ఇప్పుడు కార్పొరేషన్ నుంచి మీరు ఎవరో ఒక సీనియర్ రెస్పాన్సిబుల్ తీసుకోండి. ఆయన టౌన్ ప్లానింగ్ మీద రాలేదు, ఆయన మాట్లాడలేదంటే మనం మీరు కోఆర్డినేట్ చేయండి. అది ఎవరో కదా మీలో 4 ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఉంది సార్ వాళ్ళది పోల్స్. వాళ్ళు కూడా 12వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తారు సార్. ఆ తర్వాత చెరువు లోపల లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది సార్. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, రేపు స్టార్ట్ చేస్తారు. మనకు పండగ 15వ తారీఖు లోపల కంప్లీట్ చేస్తాం సార్. ఏరియా తగ్గించడం వల్ల ఎక్కడ ఉంచే ఉద్దేశంతో మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఉండే ప్రొసెస్ అంతా కూడా నీట్గా గ్యాంగ్ వర్క్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాను. ఈ 5 days లో 10 days మాకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూస్తారు. ఈవెన్ ఘాట్ ఏరియా కానీ తర్వాత దగ్గర ప్లేసెస్ కానీ పార్కింగ్ ప్లేసెస్ కానీ 24/7 ఈ షిఫ్ట్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూస్తాను సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఈ విధంగా ఎంట్రన్స్ చాలా సింపుల్ గా పెట్టి లాగేశారు. కానీ ఈ సంవత్సరం ఎంట్రన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలని మనం మాట్లాడి దాని ప్రకారమే డిజైన్ చేస్తా ఉన్నాం. ఇంకొక డిజైన్ ఈ ఎంట్రన్స్ 1, ఇది ఎంట్రన్స్ 2 లో ఉంటుంది. ఎంట్రన్స్ 1 లో ఇది ఎంట్రన్స్ 2, అది ఎంట్రన్స్ 1. ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. అంటే దీంట్లో మధ్యలో మాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఏమనంటే ఈ ఎంట్రన్స్ ఈ విధంగా చేసినప్పుడు ఆ ఫ్లోకి ఏమన్నా తక్కువ విడ్త్ ఉందా అనేది అనుకున్నప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చేసిన దాంట్లో 14 feet ఉంది, ఇది కూడా 13.8 ఉంది. దర్ ఇస్ నో ఇష్యూ. విల్ కంటిన్యూ దిస్ వే ఓన్లీ. నేను ప్రకారం చేసుకుంటే పోతున్నా. ఇంకోటి కూడా లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారు మంత్రులందరూ కూడా మళ్ళా మీడియా ద్వారా కూడా అందరికి తెలియజేస్తాము. ఇక్కడ ఉన్న నాయకులకు కానీ స్థానికంగా కానీ చూసేవారికి కానీ ఫ్లెక్స్లు అనేవి ఎక్కడా కూడా ఇక్కడ నుంచి పొదలకూరు రోడ్ సెంటర్ జంక్షన్ దాకా దయచేసి ఏ ఫ్లెక్స్ కూడా పొలిటికల్ ఫ్లెక్స్ ఉండడానికి లేదు. ఇది మంత్రులు ఎమ్మెల్యే గారు చెప్పన్న మాట. నారాయణ గారు, సేదరెడ్డి గారు, ఇక్కడ నుంచి పొదలకూరు రోడ్ జంక్షన్ దాకా ఏ పొలిటికల్ ఫ్లెక్స్ కూడా ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఈ సైడ్ బట్వాడపాలెం సెంటర్ దాకా, దెన్ ఈ సైడ్ కేవీఆర్ పెట్రోల్ పంప్ దాకా. ముస్లిం సోదరులందరూ కూడా ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా గత 10 ఏళ్ల నుంచి కూడా అంటే మంత్రి నారాయణ గారు, శాసనసభ్యులు సేదరెడ్డి గారు నిత్యం కూడా ఇక్కడ ఏర్పాట్లపై ప్రతిరోజు కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. దానిలో భాగంగా మేము కానీ ముస్లిం మత పెద్దలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు పనులు ఏదైతే చేయాలనుకున్నామో ఆ టార్గెట్ దిశగా 12వ తారీఖు అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా ప్రతిరోజు కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని విధాలా బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిత్యం కూడా ప్రతిరోజు వారితో సమన్వయం చేసుకుంటా ఉన్నాం. బాబు జూలై 17 నుంచి 4-5 రోజుల పాటు ఏదైతే రొట్టెల పండుగ ఉంటుందో ఆ పండుగ సందర్భంగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా పార్కింగ్ ఏరియా కాడి నుంచి ఫెసిలిటీస్ కాడి నుంచి అదేవిధంగా హెల్త్ పరంగా కానీ అన్ని విధాల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా
దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. 12వ తారీఖు కల్లా కూడా 99% అన్నీ అయిపోతాయి. ఏదైనా ఒకటి అలా ఉన్నా కూడా అయితే కూడా తీసుకుంటాం. అదేవిధంగా అన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. హెల్త్ క్యాంపులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మిగతా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ముస్లిం మత ప్రజలతో మాట్లాడి వారికి అనుగుణంగా, ఎందుకంటే ఈ దర్గా పండుగకి అన్ని వర్గాల వారు దేశం నుంచి కానీ ప్రపంచంలో ఉండే ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. కాబట్టి ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీరందరూ కూడా దీనిపైన మంత్రి గారు నారాయణ గారితో, సేదరెడ్డి గారితో కూడా వారు కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కూడా వారు కూడా సూచించడం జరిగింది. అందరం కలిసి ఈ రొట్టెల పండుగని జూలై 17 నుంచి 4-5 రోజుల పాటు జరగబోతుందో ఈ రొట్టెల పండుగని అందరం కలిసి విజయవంతం చేస్తామని ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రొట్టెల పండుగలో పాల్గొనాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్లిం మైనారిటీ సోదరులందరికీ ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర మొట్టమొదటి పండుగ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. ఈ యొక్క పండుగకు మంత్రి నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ వచ్చే వానాకాలం ఏదైనా వాన పడ్డా కూడా కళ్యాణ మండపాలు తెరిచి ఇలాంటి అన్ని విషయాలపై ప్రతి 5 రోజులకు ఒకసారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 24/7 ఈ యొక్క కార్యక్రమంలో పర్యవేక్షించడం కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా అధికారులని సూచించడం కానివ్వండి, వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పండుగ విజయవంతం చేసే విధంగా అన్ని వర్గాలని కలుపుకొని చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వచ్చే ఈ యొక్క బారా షహీద్ రొట్టెల పండుగ ఏదైతే పండుగ ఉందో ఈ రోజు నుంచి నిషాంతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని కుల మతాలకు కలుపుకొని ఈ యొక్క పండుగ విజయవంతం చేసే విధంగా అధికారులను, అలాగే నాయకులను, కార్యకర్తలను, భక్తులను అందరినీ మమేకం చేసి ఈ యొక్క పండుగను విజయవంతం చేసే విధంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు కానివ్వండి, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ మొహరం ఇస్లామిక్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం, ఏదైనా పని చేయాలన్నా ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నా దర్గాలో ముందు నుంచి ఒక శ్రీధర్ రెడ్డిగా సాధ్యమైంది. ఈరోజు బారా షహీద్ దర్గాలో జరిగే మొహరం జియారత్ రొట్టెల పండుగకు గతంలో కరోనా రకరకాల కారణాల వల్ల పబ్లిక్ చాలా తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో దర్గాలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి గతం కన్నా ఒక 10 లక్షల మంది ఎక్కువ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఈ దర్గాలో అన్ని రకాలుగా ఒక నెల ముందర నుంచి పనులను స్టార్ట్ చేసి శానిటేషన్ కానివ్వండి, ఆటోలకు బట్టలు మార్చుకోవడం కానివ్వండి, బాత్రూమ్లు, టాయిలెట్లు కానివ్వండి, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా లోపల లైటింగ్ కానివ్వండి, దర్గాలు పవిత్రతను కాపాడుకుంటూ ముస్లిం సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ముందు నేను గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రొట్టెల పండుగ 17వ తేదీ సొందల్ మాలితో స్టార్ట్ అవుతుంది. 18వ తేదీ రాత్రి గంధం మహోత్సవం ఉంటుంది. 19వ తేదీ ఉదయం నుంచి ఏదైతే గంధం అయిపోయిన తర్వాత రొట్టెల మార్పిడి జరుగుతుంది. రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 20వ తేదీ తహ్లీల్ ఫాతిహా ఉంటుంది. 21వ తేదీ ముగింపు సభ ఉంటుంది. ఈ 5 రోజుల పాటు వచ్చే లక్షలాది మంది భక్తులకు మన గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, మన పొంగూరు నారాయణ గారి పర్యవేక్షణలో ఇక్కడ
భక్తులకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, మొహరం జియారత్ ఏదైతే ఉందో షహాదత్ రోజు సొందల్ మాలి జరుగుతుంది, 18వ తేదీ జియారత్ రోజు గంధ మహోత్సవం జరుగుతుంది, 19వ తేదీ రొట్టెల పండుగ రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది, 20వ తేదీ తహ్లీల్ ఫాతిహా ఉంటుంది, 21వ తేదీ ముగింపు సభ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. రేపు మన ఎమ్మెల్యే గారి ఇతర ఆదేశాలతో ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా మనం ఆ డేట్స్ వీడియోస్ను అందరికీ ఇచ్చేస్తాము. ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇక్కడికి వస్తారో అంతే జాగ్రత్తగా ఈ సింహపురి గంట నుంచి వాళ్ళకి బయటికి పంపించే బాధ్యత మా శాసనసభ్యులు అదేవిధంగా గిరిధర్ గారు తీసుకున్నారు. మేమందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా దీన్ని మనం అందరం కూడా పాటిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రొట్టెల పండుగ అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మత సామరస్యానికి ఒక చిహ్నం, మత సామరస్యానికి ఒక వేదిక. ఇక్కడ అన్ని కులాలకు చెందిన వ్యక్తులు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏదైతే గిరిధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు పడుతున్న కృషి, శ్రమ, దానికి అల్లా యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటున్నా. శ్రావణ